మీరు పెయిన్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు, అనస్థీషియా వింగ్లో కూడా ఉన్నారు, మీరు చేస్తున్నారు. కానీ అదర్ సెక్షన్ పీపుల్ అంటే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అదర్ స్పెషలైజేషన్స్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి? మీరు చేసే ట్రీట్మెంట్కి వాళ్ళు చేసే ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? సో బేసికల్ ఏంటంటే మేము మాది అనస్థీషియా బ్యాక్గ్రౌండ్, అనస్థీషియా నుంచి పెయిన్ మేనేజ్మెంట్ వస్తాం. పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే మేమంతా ఇంజెక్షనిస్ట్, అంటే ఇంజెక్షన్లో ఎక్స్పర్ట్స్. మేము ఇంజెక్షన్ మనం అనుకుంటాం కదా ఊరికి ఇక్కడ టక్కన నర్స్ వేసేస్తుంది ఇంజెక్షన్, అంత ఈజీ కాదు. అందరూ తెలుసుకోవాల్సిన చిన్న ఇంజెక్షనే కదా, చిన్న ఇంజెక్షన్ ఎట్లా క్యూర్ చేస్తుంది, చిన్న ఇంజెక్షన్ కాకపోతే ఏముంది పెద్ద ఇంపార్టెన్స్, వేరే చోట పొడిస్తే అంతే చిన్న ఇంజెక్షన్ తోనే చనిపోతుంటారు. సో అనస్థీషియా ప్రాక్టీస్ లో మనము నర్వ్ బ్లాక్స్ చేస్తాం. ఇప్పుడు ఈ చెయ్యికి ఆపరేట్ చేయాలా, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ నర్వ్స్ ఇక్కడ నుంచి వెళ్తుంది బ్రేకిల్ ప్లెక్సస్ లో కానీ మనం అనస్థీషియా చేస్తే ఇది 4-5 hours పని చేయదు, మళ్ళీ వచ్చేస్తుంది. ఎంత టెక్నిక్ చూడండి వినడానికే. ఓకే, అటువంటి స్పెషలిస్ట్ స్కిల్ ఉన్న డాక్టర్స్ మేము ఇంజెక్షన్తో.